హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? సో ఇవాళ మనం ఒక ఎగ్జైటింగ్ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం. సో అదేమంటే హోలీల్యాండ్ లార్క్ M1 వైర్లెస్ మైక్రోఫోన్. సో వీళ్ళు చెప్పింది ఏమంటే 200 మీటర్స్ డిస్టెన్స్ వరకు ఈ మైక్రోఫోన్ అంటే మనం దీని ట్రాన్స్మిటర్ రిసీవర్ అనేది కమ్యూనికేషన్లో ఉంటాయి. మనం అంత దూరం వెళ్ళి ఈ మైక్తో మాట్లాడిన వాయిస్ అనేది క్లియర్ క్యాప్చర్ అవుతుందని చెప్పి వీళ్ళు స్పెసిఫికేషన్స్లో మెన్షన్ చేశారు. సో దాన్నే ఇవాళ మనం టెస్ట్ చేద్దాం. దగ్గరకు వచ్చేసా, ఇది చూద్దాం. లాంగ్ డిస్టెన్స్ నుంచి ఇక్కడి వరకు మీరు ఆ తేడాని అబ్జర్వ్ చేయొచ్చు. సో మైక్ అనేది క్లారిటీగా ఉందా, డిస్టర్బెన్స్ ఉందా అని చెప్పి అది ఒకసారి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. వెల్కమ్ టు హెచ్ఆర్బి వరల్డ్. ఇవాళ మనం హోలీల్యాండ్ లార్క్ M1 అది మన సైడ్ నుంచి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చెప్పి ఒకసారి చూసుకుందాం. ఇది 2 days అయింది మనకి డెలివరీ వచ్చి. సో నిన్నంతా దీని మీద అంటే ఆ మోడ్స్ ఎలా వర్క్ అవుతాయి, ఈ నాయిస్ క్యాన్సిలేషను, మోనో మోడు, స్టీరియో మోడు, ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఒకసారిగా అంటే ఇవన్నీ వ్యాలిడేట్ చేసుకుంటున్నా. సో ఈ వీడియోలో మనం పూర్తిగా దీని అన్బాక్సింగ్ వీడియో, ఏమేమి కంటెంట్స్ వస్తాయి, దీని మోడ్స్ ఆఫ్ ఆపరేషను, ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో ఎలా వర్క్ అవుతుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ దీంట్లో పూర్తిగా తెలుసుకుందాం. సో ఈ ప్రోడక్ట్ని అమెజాన్ నుంచి పర్చేజ్ చేశాను. సో దీన్ని ఓపెన్ చేసి చూస్తే హోలీల్యాండ్ లార్క్ M1. సో దీన్ని ఓపెన్ చేసి పూర్తిగా లోపల ఏమున్నాయని చెప్పి ఒకసారి చూద్దాం. సో బాక్స్ లోపల మంచి కేసింగ్తో హోలీల్యాండ్ లార్క్ M1 అనేది ఉంది. సో చూడంగానే చాలా ప్రీమియంగా హై క్వాలిటీ లాగా కనిపించింది. సో దీని లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయని చెప్పి ఇప్పుడు చూద్దాం. సో ఇది ఓపెన్ చేయగానే మనకి మన ఇయర్ బడ్స్ ప్లేస్ చేసుకునేలాగా ఒక కేసింగ్తో కూడిన మైక్రోఫోన్ అండ్ రిసీవర్ బాక్స్ ఉంది. దాని తర్వాత కొన్ని కేబుల్స్ ఉన్నాయి. ఇది వచ్చి TRS to TRRS కనెక్టర్. TRS అంటే 2 బ్లాక్ లైన్స్ మాత్రమే ఉంటాయి, TRRS అంటే 3 బ్లాక్ లైన్స్ ఉంటాయి. సో TRS అనేది ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్ కంపాటబుల్, TRRS అనేది మొబైల్ కంపాటబుల్. సో మనం మొబైల్ సైడ్ TRRSని కనెక్ట్ చేస్తే హై క్వాలిటీ సౌండ్ని రికార్డ్ చేసుకోవచ్చు. దానికోసం అని చెప్పి ఈ కేబుల్ని ప్రొవైడ్ చేశారు. తర్వాత TRS to TRS కేబుల్ ఒకటి, అలాగే ఈ కేస్ అనేది Type C కంపాటబుల్. సో Type C రిలేటెడ్ కేబుల్ ఒకటి ఇచ్చారు. అలానే 3.5 to Type C కంపాటబుల్ డివైజెస్కి మైక్రోఫోన్ కనెక్ట్ చేసుకునే విధంగా దీన్ని కూడా ఇచ్చారు. సో ఇది వారంటీ అండ్ మాన్యువల్ రిలేటెడ్ డాక్యుమెంట్స్. దీనిలో ఇంకా మెయిన్ కేస్ అండ్ విండ్ బ్లాకర్స్ ఉన్నాయి, వాటిని ఒకసారి రివ్యూ చేద్దాం. విండ్ బ్లాకర్స్ మంచి సాఫ్ట్గా ఉన్నాయి. సో టెస్టింగ్లో ఎలా వర్క్ అయితే చూద్దాం. మెయిన్ కేస్ ఫ్రంట్ సైడ్ హోలీల్యాండ్ బ్రాండ్ చూడొచ్చు. అలాగే దానిపైన LED ఇండికేటర్స్, అంటే పవర్ బ్యాంక్ యొక్క ఛార్జింగ్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయని చెప్పి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ కోసం. సో కేస్ లోపల అబ్జర్వ్ చేస్తే 2 ట్రాన్స్మిటర్స్, ఒక రిసీవర్ ఉంది. అండ్ కేస్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, చాలా హార్డ్గా. తర్వాత ఇది Type C కంపాటబుల్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో Type C పోర్ట్ చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు మా పొలం దగ్గర ఉన్నాం. యాక్చువల్గా మనం ఇక్కడ చుట్టుపక్కల అబ్జర్వ్ చేస్తే నాయిస్ చాలా వస్తుంది. అవుట్డోర్ నాయిస్ కానీ ప్లస్ నా వాయిస్, ఈ రెండు మిక్సప్ అయ్యి వాయిస్ డెలివరీ అనేది ఇస్తుంది. ఇప్పుడు మన హోలీల్యాండ్ని కనెక్ట్ చేసి ఆ మైక్రోఫోన్ ఎట్లా పనిచేస్తుంది, ఈ నాయిస్ మొత్తం ఆప్టిమైజ్ చేయగలదా లేదా, విత్ నాయిస్ క్యాన్సిలేషన్, వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా పనిచేస్తుందని చెప్పి నెక్స్ట్ స్టెప్ చూద్దాం. హోలీల్యాండ్ అనేది స్టీరియో మోడ్ ఆన్లో ఉంది. సో రికార్డింగ్ అనేది 2 ఛానల్స్ నుంచి సపరేట్గా జరగాల. ఇప్పుడు అది అవుతుందా లేదా అని చెప్పి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు నా చేతిలో 2 మైక్రోఫోన్స్ ఉన్నాయి. ఒకదాన్ని ఒక్కొక్కసారి దగ్గర పెట్టుకుని ఒకసారి మాట్లాడి చూద్దాం. సో ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ మైక్రోఫోన్ దగ్గర ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దూరం పెట్టాను. ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూడండి. స్టీరియో రన్ అవుతుందా లేదా అని చెప్పి మీకు అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దగ్గర పెట్టుకొని రైట్ హ్యాండ్ సైడ్ దూరం పెట్టాను. సో ఇవంతా మీరు హెడ్ఫోన్స్ వేసుకున్నప్పుడు మాత్రమే స్టీరియో అనే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. మన నార్మల్ మొబైల్స్, ల్యాప్టాప్స్లో మోనో మోడ్ స్పీకర్ అవుట్పుట్ డెలివరీ ఉంటుంది మ్యాక్సిమం అన్నింటిలో. సో ఇది ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. అలానే స్టీరియో మోడ్ ఆన్,
నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఆన్ చేసి పెడతాను. ఈ చుట్టూ మీరు ఒకసారి నాయిస్ అబ్జర్వ్ చేయొచ్చు. అవుట్డోర్లో నాయిస్ ఎంత వస్తుంది ఏం కదా అని చెప్పి. దాని తర్వాత ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తాను స్టీరియో మోడ్ ఆన్లో. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉంది. ఆ డిఫరెన్స్ మీరు చూడొచ్చు. నా వాయిస్ డెలివరీ క్లియర్గా ఉందా, లేకపోతే చుట్టూ వచ్చే నాయిస్ కూడా క్లియర్గా ఉందా లేదా ఎట్లా అని చెప్పి. ఇప్పుడు మోనో మోడ్లో పెట్టి దీన్ని ఒకసారి టెస్ట్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చి ఇది మోనో మోడ్లో రన్ అవుతుంది, ప్లస్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి పెట్టాను. సో ఇప్పుడు చాలామంది అనుకుంటుంటారు 2 మైక్రోఫోన్స్ దగ్గర ఉంటే ఎలా సౌండ్ వస్తుంది మోనో మోడ్లో, ఒకదాన్ని దూరం పెట్టి ఇంకోటి మాట్లాడితే ఎలా వస్తుంది అని చెప్పి. మ్యాక్సిమం ఇక్కడ అంటే మేము అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఈ 2 మైక్రోఫోన్స్లో బెస్ట్ సౌండ్ ఏదైతే క్యాప్చర్ చేస్తుందో దాన్నే ఫైనల్ అవుట్పుట్గా డిసైడ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఇప్పుడు నేను ఈ మైక్రోఫోన్ దగ్గర పెట్టి అంటే ఏమంటాం, ఈ రెండిట్లో ఒక మైక్రోఫోన్ దగ్గర ఒకటి దూరం పెట్టి మాట్లాడదాము. రెండింటికి అంటే మోనో మోడ్లో ఈ డిఫరెన్స్ అనేది కనిపిస్తలేదో ఒకసారి చెక్ చేద్దాం. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మైక్రోఫోన్ అని చెప్పి దగ్గర పెట్టి మాట్లాడుతాను, రైట్ హ్యాండ్ సైడ్ దూరం ఉంది. ఇప్పుడు వాయిస్ అవుట్పుట్ ఎట్లా ఉందో మీరు ఒకసారి చూడొచ్చు. రెండోది రైట్ హ్యాండ్ సైడ్ దగ్గర పెట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దూరం పెట్టి మాట్లాడుతాను. ఇప్పుడు కూడా వాయిస్ అవుట్పుట్ అనేది ఎలా ఉందో ఒకసారి గమనించవచ్చు. నెక్స్ట్ అంటే నార్మల్ ఇది ఇప్పుడు ఏమంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసిన తర్వాత మోనో మోడ్ సెట్టింగ్లో ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఒకసారి చుట్టూ నాయిస్ని కూడా అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ని ఆన్ చేస్తాను. సో నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయింది. ఇప్పుడు నా వాయిస్ అవుట్పుట్ అనేది ఎలా ఉంది, క్లీన్గా ఉందా, చుట్టూ అప్పుడే వచ్చే డిస్టర్బెన్సెస్ అలానే ఉన్నాయా లేదా అని చెప్పి. సో ఈ అవుట్డోర్లో ఏమంటారు మామూలు పక్షులు అరిచేది కానీ, దూరంగా నమ్మలు అరిచేది కానీ, ఇవన్నీ సౌండ్స్ అన్నీ వస్తున్నాయి మాకు వినిపించే కాడికి. సో అవంతా మీకు క్యాప్చర్ అవుతుందా లేదా అనేది ఒకసారి గమనించండి. సో నా వాయిస్ వచ్చినప్పుడు నా వాయిస్ని బెటర్ ఆప్టిమైజ్ చేసి ఇస్తుంది. వాయిస్ లేనప్పుడు చుట్టూ వచ్చే పిచ్ నాయిస్లు మాత్రమే మీకు క్యాప్చర్ అయ్యే విధంగా ఇస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ మైక్రోఫోన్ మనం ఇట్లా నోటి దగ్గర మాత్రమే పెట్టుకొని మాట్లాడాలా, లేదా ఇక్కడ టై చేసుకోవచ్చు ఇంకా బిలోకి. సో దూరం ఎంత ఉంది, ఎంత క్యాప్చర్ చేయొచ్చు అని చెప్పి ఒకసారి చూద్దాం. సో 2 మైక్రోఫోన్స్ని నేను ఒక డిస్టెన్స్కి పెడుతున్నా. సో రెండు మైక్రోఫోన్స్ దగ్గర ఉన్నప్పుడు వాయిస్ ఎలా ఉంది, 2 మైక్రోఫోన్స్ దూరం ఉన్నప్పుడు వాయిస్ ఎలా ఉంది, లేదా వెనకాతలు ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా వాయిస్ సేమ్ ఇంతకుముందు మాట్లాడిన పిచ్లోనే వస్తుందా లేదా అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేస్తున్నా, అది ఒకసారి చూద్దాం. ఇప్పుడు నా వాయిస్ ఎలా ఉంది, మైక్ టెస్టింగ్ 1 2 3. సో ఇది ఒకసారి గమనించవచ్చు. తర్వాత ఈ విండ్ బ్లాకర్ని కూడా ఒకసారి దీనికి అటాచ్ చేసి ఈ నాయిస్ క్యాన్సిలేషన్లోనే ఎలా వర్క్ అవుతుంది, నాయిస్ క్యాన్సిలేషన్ లేకుండా ఎలా వర్క్ అవుతుందని ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేశాను, దీన్ని కనెక్ట్ చేస్తాను. సో నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆఫ్ చేశాను. ఇప్పుడు వాయిస్ ఎలా ఉందని చెప్పి ఒకసారి చూసుకోవచ్చు. తర్వాత నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను, అలానే విండ్ బ్లాకర్ అటాచ్మెంట్లో ఉంది. ఇప్పుడు ఈ టెస్టింగ్లో ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూసుకోవచ్చు. నా వాయిస్ క్లియర్గా ఉందా లేదా, చుట్టూ వచ్చే నాయిసెస్ ఈ గ్యాప్లో ఎలా ఉంది. సో విండ్ కూడా మనం ఇక్కడ తోలలేదు కాబట్టి మనమే పుష్ చేద్దాం. నాయిస్ క్యాన్సిలేషన్లో దానికి విండ్ ఇస్తానా, ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూడండి. నాయిస్ క్యాన్సిలేషన్ లేకుండా దానికి విండ్ వస్తే ఎలా ఉంటుంది. నెక్స్ట్ దీన్ని తీసేస్తాను. నాయిస్ క్యాన్సిలేషన్ లేకుండా విండ్ ఉంటే ఎలా. ఆ లైట్ డిస్టర్బెన్స్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతున్నట్లు నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో పెట్టుకొని విండ్ ఉంటే ఎలా. ఇది డిస్టెన్స్ 300 feet అని చెప్పి ఇచ్చారు. మనం అట్లీస్ట్ ఆ లాస్ట్ చింతమాన్ ఉంది కదా, దాని దగ్గర వరకన్నా వెళ్ళి ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. వీళ్ళు చెప్పేది ఏమంటే పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్, అంటే ఫేస్ టు ఫేస్ ఈ రిసీవర్ ట్రాన్స్మిటర్ 2 ఫేస్ టు ఫేస్ ఉంటేప్పుడు 300 feet దాకా వాయిస్ క్యాప్చరింగ్ అనేది క్లియర్గా ఉంటుంది. అలా కాకుండా రివర్స్లో ఉంటాను, నేను బాడీ కనుక ఇలా తిప్పి మాట్లాడితే ఆ వాయిస్ క్యాప్చరింగ్ ఇంకా కొంచెం రేంజ్ అనేది తగ్గుతుంది అని చెప్పారు. మనం ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. సో నేను కొంచెం లాస్ట్ చింతమాన్ వరకు వెళ్తాను. వాయిస్ మధ్యలో ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది, ఎక్కడ డిస్కనెక్ట్ అవుతుంది అని చెప్పి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం వెళ్తున్నాము
చింతమాన్ అనేది ఒక 100-150 ఫీట్స్ అంత దూరం ఉండొచ్చు, క్లియర్ ఐడియా లేదు, కానీ మనం క్రాస్ చెక్ చేద్దాం. సో ఇంత దూరం వచ్చా, గమనిస్తున్నారు కదా. ఇప్పుడు వాయిస్ ఎలా ఉందనేది ఇంకా నాకు పూర్తి క్లారిటీ లేదు. ఇది నేను డిస్టెన్స్ ఫస్ట్ టైం రికార్డ్ చేస్తున్నా. ఓకే, కొంచెం దూరం వచ్చానని చెప్పి అనుకుంటున్నా. సో ఈ పాయింట్ దగ్గర మనం చెక్ చేసుకోవాల్సినవి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి మాత్రం క్లియర్గా చూసుకుందాం. సో పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ అనేది క్లియర్గా ఉందా లేదా ఇది ఒకసారి చూసుకోవచ్చు. అది నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో పెట్టుకొని. సెకండ్, నేను బ్లాక్ చేస్తాను మధ్యలో హ్యూమన్ బాడీ అనేది అబ్జెక్షన్ కింద ఉంది కదా. సో ఇప్పుడు వాయిస్ అనేది ఎలా ఉంది, ఇంకా క్లియర్గా ఉందా, లేకపోతే ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయా. ఇప్పుడు మళ్ళీ ఫార్వర్డ్ దాని సైడ్ పాయింట్ టు పాయింట్ దాంట్లో వాయిస్ క్లియర్గా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకుందాం. దీని తర్వాత నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేస్తాను. డిస్టెన్స్లో కూడా నాయిస్ క్యాన్సిలేషన్ వర్క్ అవుతుందా లేదా అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. సో నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉంది. డిస్టెన్స్లో వర్క్ అవుతుందా లేదా. ఒకటి, ఆపోజిట్ ఫేస్ టు ఫేస్ కాకుండా ఆపోజిట్ కనెక్షన్ ఉన్నప్పుడు ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ వర్క్ అవుతుందా లేదా, ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా లేదా ఇది ఒకసారి చూడొచ్చు. చుట్టూ గోవలర్జది ఇవన్నీ బాగా క్లియర్గా వినిపిస్తున్నాయి కదా. సో నాయిస్ క్యాన్సిలేషన్ మళ్ళీ ఆన్ చేస్తున్నా. ఇప్పుడు మన వాయిస్ ఎలా ఉందో ఒకసారి చూసుకోవచ్చు. సో గమనించారు కదా, ఇప్పుడు డిస్టెన్స్ నుంచి మైక్రోఫోన్లో మాట్లాడినా ఈ డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, లేకపోతే వాయిస్ అనేది క్వాలిటీ ఉందా లేదా అని చెప్పి ఒకసారి చూడొచ్చు. సో ఈ లార్క్ M1ని మొబైల్కి ఎలా కనెక్ట్ చేసుకొని వాడుకోవాలో సింపుల్ స్టెప్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొబైల్ కనుక Type-C కంపాటబుల్ అయితే కనుక 3.5 to Type-C కేబుల్ తీసుకోవాలి. Type-Cని మొబైల్ కనెక్ట్ చేసి 3.5ని లార్క్ M1 రిసీవర్కి కనెక్ట్ చేయాలి. సో రిసీవర్ అనేది ట్రాన్స్మిటర్ సింకింగ్ కోసం చూస్తుంది. వన్స్ మనం ట్రాన్స్మిటర్ని బాక్స్లోంచి తీయంగానే అవి రెండు పెయిర్ అవుతాయి ఆటోమేటిక్గా. వన్స్ పెయిర్ అయ్యాక బ్లింక్ అనేది ఆగిపోద్ది. ఏదర్ బ్లూ కలర్లో కానీ గ్రీన్ కలర్లో కానీ స్టేబుల్ అవుతాయి. సో రెండు డివైసెస్ని తీసాం మనం. సో ఒక వీడియో శాంపిల్తో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో మైక్ టెస్టింగ్. సో మైక్లో మనం రికార్డ్ కనెక్ట్ చేసాం. తర్వాత ఇది వర్క్ అవుతుందా లేదా అని చెప్పి ఒకసారి చూస్తున్నాం. సో అది గమనించండి. సో మనకు బాక్స్ ఓపెన్ చేయగానే రిసీవర్ ట్రాన్స్మిటర్ ఈ రెండు పక్కకు తీస్తే కనుక ఇక్కడ చూడొచ్చు డివైజెస్ ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతున్నాయి. దీని ఇండికేషన్ హోలీ ల్యాండ్ మనం బ్రాండింగ్ ఇలా పెట్టుకుంటే ఇది రైట్ హ్యాండ్ సైడ్ మైక్, ఈ ఎల్ఈడి వచ్చి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మైక్ అని చెప్పి. సో దాన్ని కూడా ఒకసారి తీసుకుందాం. సో ఎల్ఈడి ఇండికేటర్స్ మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఒక్కొక్క ఆపరేషన్ని మనం ఒకసారి చెక్ చేసుకుందాం. సో దీనిలో 2 బటన్స్ ఉన్నాయి. పవర్ బటన్, నాయిస్ క్యాన్సిలేషన్ యాక్సెస్ బటన్. పవర్ బటన్ హోల్డ్ చేసుకుంటే పవర్ ఆన్ అవ్వడం కానీ ఆఫ్ అవ్వడం కానీ అలాంటి ఫంక్షనాలిటీని కంట్రోల్ చేయొచ్చు. సో ఈ ఎల్లో బటన్ ఏమంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ ఆఫ్కి. సో ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్ ఉంది కదా, అది ఇప్పుడు గ్రీన్ మోడ్లో ఉంది. గ్రీన్ అంటే మీనింగ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉందని చెప్పి. సో దాన్ని ఆఫ్ చేస్తాను. ఈ ఎల్లో బటన్ ఒకసారి నొక్కితే ఈ లైట్ అనేది బ్లూలోకి మారుతుంది. దాని మీనింగ్ అది నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉందని చెప్పి. సో దీని బిహేవియర్ మీకు అర్థమైంది అనుకుంటా. ఓన్లీ ఒక క్లిక్ మాత్రమే. దీనిలో బెనిఫిట్ ఏమంటే దీనికి రిసీవర్కి ట్రాన్స్మిటర్కి సపరేట్ Type-C పోర్ట్స్ ఉన్నాయి. సో ఈ బాక్స్ లేకపోయినా సరే వీటిని ఇండివిజువల్గా ఛార్జ్ చేసుకొని వాడుకోవచ్చు ఇన్స్టెంట్గా. ఓకే, దీన్ని చూస్తున్నారు కదా, దీంట్లో ఒక మైక్రోఫోన్ జాక్, అలానే Type-C పోర్ట్, అలానే కొన్ని బటన్స్ ఉన్నాయి. అవన్నీ ఒకసారి చూద్దాం. ఇది పవర్ బటన్, హోల్డ్ చేసుకుంటే ఆన్ ఆఫ్ కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కదా, దీంట్లో 3 వాయిస్ మోడ్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఈ ప్లస్ని అంటే ఏమంటాం, లో, మీడియం, హై ఇలాంటి వాయిస్ కంట్రోల్స్ ఉన్నాయి. అంటే మైక్రోఫోన్ నుంచి ఎంత వాయిస్ డెలివర్ అవుతుందో దాన్ని హైలో కాల లోలో కాలని కంట్రోల్ చేయొచ్చు.
సో బటన్ని సపోజ్ నేను వాయిస్ని పెంచుకోవాలనుకుంటున్నా. సో ప్లస్ని ఒకసారి కొడితే ఆ గ్రీన్ ఎల్ఈడీస్ అనేటివి బ్లింక్ అవుతాయి, చూస్తున్నారు కదా. సో దాని మీనింగ్ ఆ బటన్ యాక్సెస్ అయిందని. సో మనం మ్యాక్స్కి వెళ్ళిపోవాలనుకుంటే ఒక 3 సార్లు క్లిక్ చేస్తే మ్యాక్సిమం వెళ్ళిపోతుంది. అలానే లో కూడా మైనస్ బటన్ ఉంది కదా, ఈ మైనస్ బటన్ని మనం క్లిక్ ఇస్తే అది లోకి కూడా తీసుకుపోతుంది. అలానే ఇప్పుడు దీంట్లో మనం రిసీవర్లో మనం యాక్చువల్గా స్టీరియో మోడ్, మోనో మోడ్ అని చెప్పి కంట్రోల్ చేయొచ్చు. అవి అలా ఇప్పుడు ఇది ఒకటి ఉంది కదా, అంటే ఈ మైనస్ బటన్ ఉంది కదా, దాంట్లోనే ఎం అని చెప్పి ఇండికేషన్ కూడా ఉంది, అంటే మోడ్ సెలెక్షన్ అని చెప్పి. సో ఇప్పుడు ఇది మెషిన్ మోనో మోడ్లో రిసీవ్ చేసుకుంటుంది. అలా కాదు నాకు స్టీరియో మోడ్ కావాలనుకుంటే కన్నా ఈ మోడ్ బటన్ని దగ్గర 5 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలా. మోడ్ బటన్ ఆర్ మైనస్ బటన్. సో గమనించారు కదా, ఇది బ్లూ మోడ్లోకి వచ్చింది. బ్లూ అంటే స్టీరియో మోడ్లో రన్ అవుతుందని చెప్పి. మోనో మోడ్లో అయితే మనకు సింగిల్ మైక్రోఫోన్ ఉన్నా సరిపోతుంది యూస్ చేసుకునేదానికి. స్టీరియో మోడ్లో అయితే 2 మైక్రోఫోన్స్ ఉండాలా. స్పేషియల్ సౌండ్ని రికగ్నైజ్ చేసేదానికి ట్రాన్స్మిటర్, రిసీవర్ ఒక్కొక్క సైడ్ పెట్టి మనం మాట్లాడాలి. సో దానికోసం అని చెప్పి స్టీరియో మోడ్స్ అనేవి యూజ్ అవుతాయి. హోలీ ల్యాండ్ లార్క్ M1 రివ్యూ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.